ఆది అండ్ యోగి ఈ టేల్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఆది, యోగి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఎన్నో జ్ఞాపకాలను, సాహసాలను పంచుకుంటూ ఒకే గ్రామంలో పెరిగారు. ఆది దృఢంగా మరియు ధైర్యవంతుడు, సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. యోగి తెలివైనవాడు మరియు ప్రశాంతంగా ఉన్నాడు. ప్రకృతి మరియు అతని చుట్టూ ఉన్న ప్రపంచం గురించి లోతైన జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు వాళ్ల ఊరిలో ఒక సమస్య వచ్చింది. బందిపోట్ల బృందం దాడి చేయడంతో గ్రామస్తుల్లో భయం, గందరగోళం నెలకొంది. గ్రామస్తులకు తమను తాము ఎలా రక్షించుకోవాలో అర్థం కాలేదు. అయితే ఆది, యోగి సాయం చేయాలని నిశ్చయించుకున్నారు. బందిపోట్లను ఎదుర్కోవడానికి ఆది తన శక్తి మరియు పోరాట నైపుణ్యాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అయితే యోగి తన వివేకాన్ని ఉపయోగించి ఒక ప్రణాళికను రూపొందించాడు. ఆది శౌర్యం, యోగి వ్యూహం కలగలిసి తమ బలాబలాలు కలిసి పనిచేశారు. అయితే యుద్ధం సులభం కాదు. బందిపోట్లు శక్తివంతమైనవి, మరియు వారు ఓడిపోతారని భావించిన సందర్భాలు ఉన్నాయి. కాని వారిలో ఒకరు తడబడినప్పుడల్లా మరొకరు వారిని పైకి లేపడానికి ఉన్నారు. ఆది ధైర్యంగా పోరాడాడు. యోగి అతనికి వెనుక నుండి మార్గనిర్దేశం చేశాడు. ప్రతి మలుపులోనూ బందిపోట్లను అధిగమించేలా చూసుకున్నాడు. సుదీర్ఘమైన మరియు సవాలుతో కూడిన పోరాటం తరువాత వారు గ్రామం నుండి బందిపోట్లను తరిమికుట్టారు. ఆది మరియు యోగి ప్రయత్నాలకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కానీ మరింత ముఖ్యంగా, ఆది మరియు యోగి వారి స్నేహం నమ్మకం, బలం మరియు జ్ఞానం వారి గొప్ప ఆయుధంగా నిర్మించబడిందని తెలుసుకున్నారు. నిజమైన స్నేహం అంటే కేవలం సంతోషకరమైన క్షణాలను పంచుకోవడం మాత్రమే కాదని, సవాళ్ల ద్వారా ఒకరికొకరు మద్దతుగా నిలవడం మరియు కలిసి బలంగా ఎదగడం అని ఈ కథ మనకు బోధిస్తుంది.